హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మాట్లాడుకుందాం కొన్ని విషయాలు బిగ్ బాస్లో. ఈ వీక్ అంతా కొన్ని గేమ్స్ జరిగాయి. కొంతమందికి సీక్రెట్ టాస్క్లు ఇచ్చారు, ఎవరికి వాళ్ళే చేసేసారు. కొంతమందిని వాళ్ళకి ఇచ్చిన సీక్రెట్ టాస్క్ ద్వారా కొంతమందిని ఎలిమినేట్ చేసేసారు కంటెంట్ నుంచి. ఒక సిక్స్ మెంబర్స్ అయితే ఇంకా ఉన్నారు ఇప్పుడు. వీళ్ళు అసలు ఏంటి, ఈరోజు కెప్టెన్సీ టాస్క్ ఏం పెడతారు, ఎవరు కెప్టెన్ అవుతారు అనేది చూద్దాము. కొంచెం ఎక్కువగా ఇమాన్యుయేల్, తనూజ, రీతు చౌదరి వీళ్ళు ఎవరో ఒకళ్ళు అవ్వాలి అని వాళ్ళు అంటే ఇంకా నేను అవ్వాలి, ఇంకా నెక్స్ట్ వీక్ లేదు, ఫర్దర్గా సర్వే అవ్వాలంటే ఇంకా నెక్స్ట్ వీక్ లేదు అంటే టాప్ 5లోకి వెళ్ళాలంటే మనం ఇప్పుడు కెప్టెన్ అవ్వాలి అని ఎవరికి వాళ్ళు అనుకుంటున్నారు. ఇంకా తనూజ, రీతు అయితే మేము ఇప్పటివరకు 8 అయిపోయినాయి, ఇంకా 9th వీక్ వచ్చింది, మేము ఇంకా కెప్టెన్ అవ్వలేదు, ఇంకా నెక్స్ట్ ఉండవా ఏంటి తెలీదు, అవుతామా అవ్వమా అని ఇంకా అవితే ఇప్పుడే అవ్వాలని వాళ్ళు మైండ్లో గట్టిగా ఫిక్స్ అయ్యారు. బన్నీ గారు కూడా అలానే ఉన్నారు. ఎందుకంటే కెప్టెన్ అయితే ఆయనకు కొంచెం నెక్స్ట్ వీక్ కొంచెం బూస్ట్ వస్తుంది అనమాట. ఎందుకంటే ఆయన ఆల్రెడీ బయటకు వెళ్ళేసి వచ్చారు, ఓట్లు తక్కువ ఉన్నందువల్ల, ఆ బాటింగ్స్ వల్ల. సో ఆయన ఈ వీక్స్ ఏమైతే నెక్స్ట్ ఈ ఒక్క వీక్ ఆయన అంటూనే ఉన్నారు ఆల్రెడీ, ఈ ఒక్క వీక్ని సేవ్ అవ్వాలి, ఏదో ఒకటి అంటే ఎవరి దగ్గర మీకు ఏదైనా ఛాన్స్ ఉంటే నన్ను చేసే ఛాన్సెస్ ఉంటే నన్ను సేవ్ చేయండి, నేను ఈ ఒక్క వీక్ సేవ్ అవ్వాలి అని అందరితో చెప్తూ ఉన్నారు. కొంచెం ఆయన బాధ కూడా కొంచెం కరెక్ట్. ఎందుకంటే బయటకు వెళ్ళేసి వచ్చారు, రాగానే గేమ్స్ పెడితే ఆయనకు కొంచెం ఇంజ్యూర్ కూడా అయింది. సో ఇవన్నీ చూసుకున్నా కానీ ఆయన కొంచెం సేవ్ అవుతారే అనిపిస్తుంది ఈ వీక్ అయితే. సో చూద్దాం అసలు ఆయన అవుతారా, వీళ్ళిద్దరిలో ఎవరన్నా అవుతారా కెప్టెన్ అని చూద్దాం. సో మీకు ఏమనిపించిందో కామెంట్స్, మీరు ఎవరు అవుతారు అనుకుంటున్నారైతే నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి.